దర్శి సబ్ డివిజన్ గ్రామాలలో సక్రమంగా మంచినీటి సరఫరా జరగాలని ప్రకాశం జిల్లా డిపిఓ ఎం వెంకటేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో బుధవారం సాయంత్రం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంకు వచ్చిన సందర్భంగా డిపిఓ ప్రసంగించారు. మంచినీటి పంపిణీలో అలసత్వాన్ని సహించమని, దర్శి సబ్ డివిజన్ పరిధిలో అన్ని గ్రామాలకు శుద్ధమైన మంచినీటి సరఫరా సక్రమంగా జరగాలని వెంకటేశ్వరరావు అధికారులను హెచ్చరించారు. డిపిఓ వెంకటేశ్వరరావు ముందుగా పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఎన్ఏపీ వాటర్ సప్లై స్కీమ్, పలు పెండింగ్లో ఉన్న పనులు, కాంట్రాక్టర్ల పనితీరుపై సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. అనంతరం దర్శి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు చేరుకుని 123 గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతున్న ఫిల్టర్ బెడ్లను, ఫిల్టరేషన్ ప్లాంట్లను స్వయంగా పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాలకు జరుగుతున్న మంచినీటి సరఫరాపై ఆయన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్ డివిజన్లోని కొన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, కలుషితమైన నీరు పంపిణీ జరుగుతుందని తన దృష్టికి వచ్చిందని ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. దీనిపై సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్పగా, కలుషితమైన నీరు సరఫరా చేయొద్దని, మరోసారి ఇలాంటివి నా దృష్టికి రాకూడదని సిబ్బందిని హెచ్చరించారు. నీరు నాణ్యత కోసం గ్యాస్ క్లోరినేషన్ తగు మోతాదులో కలపాలని సూచించారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న మంచినీటి సంపును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల క్రితం సంపు నిర్మాణం జరిగిందని, కొత్త వాటర్ పంపు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే 40 లక్షల రూపాయలతో దాని స్థానంలో కొత్త సంపు ఏర్పాటు దిశగా చర్యలు చేపడతామని వెంకటేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికులు తమకు గత 6 నెలలుగా జీతాలు రావటం లేదని డిపిఓ వెంకటేశ్వరరావుకు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. దీనికి డిపిఓ బదిలిస్తూ త్వరలో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జాన్సన్, మార్కాపురం పంచాయతీరాజ్ ఈఈఆర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డికే నారాయణస్వామి, ఏఈలు వలిబాబు, హనుమాన్ బాబు, కిరణ్, కాంట్రాక్టర్ గుమ్మా గురవయ్య, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.